రోజా ఏంది ఏం కథ అన్న నన్ను ఎవరు అడిగారు ఆయన బాలేనాడు ఏది నచ్చింది నీకు ఏమైనా అడిగిన నన్ను పేరుందా అన్న నాకేం అడగాలి నాకేం తెలియదు అన్న అదొకటి దాన్ని ఒక్కటే. దాని తర్వాత ఇంకో సమస్య ఏంటంటే మశాన వాడుతుందని అన్నప్పుడు మశాన వాడికి ఇట్లా కూర్చొని మాట్లాడన్నా కొంత గంటలు ఎవరు ఇదే మాట్లాడే అన్న కూర్చొని మాట్లాడదామని వెళ్ళిన తర్వాత నువ్వని నన్ను ముందుకు తొప్పారు. బాలయ్యని సంజీవని సెంటింగ్ బాల అన్నాడు ఈ రసాన్ని వీళ్ళందరూ కాల్ చేశారుగా మనకు వీకున్నాం అప్పుడు పని చేసి ఇట్లా కథ అంటే ఎందుకన్నా నేను ఉన్నదా బండి తెస్తాను 7 గంటలు పోదాం నా బండికి రిపేర్ ఉంది బండి ఇక్కడ పైసలు ఇస్తే అయిపోతుంది అన్నాడు. అదే సరే మంచి మనోడే కదా అని బండి కూడా పైసలు ఇచ్చాను ఎన్ని ఇచ్చినా ఇచ్చి చేపించుకోండి. ఆ రోజు నుంచి పలకరించుడు బండి కనబడుతూ అనుకోవచ్చు లేదు. ఆ తర్వాత ఇప్పుడు జ్ఞానేశ్వరు అక్కడ పక్కన పోయింది మనం ముందు లేదు. మనం ముందుకు వచ్చిన తర్వాత ఏంటంటే ఏంలా యాదయ్య అలా తమ్ముడు ఇద్దరు కలిసి ఆడకి చలమలు అయిపోయింది. ఏమన్నా ఆడేమో కడపత్రాలు అర్పించాడు. ఇంతకుముందు జ్ఞానేశ్వరు ఇదే విధంగా చేసి తిన్నాడు కాబట్టి ఆయన పక్కా జరిపినాం. ఈయనను తీసుకొచ్చినాం కాబట్టి ఈయన కూడా ఇదే విధంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన కూడా పక్కా జరిపిస్తున్నాము. వారి నిజంగా సన్నాసి నన్ను జరిపేది నాకే పని కాదు నేనే సరిగ్గా పని చేయలేను పక్కా జరుగుతుంది. దాని తర్వాత సంజీవ చేసిందంట ఇంకెవరు చేసినట్టు దాని తర్వాత ఏం జరిగిందో అంతా జాగ్రత్తగా చేసిందంట అది విషయం. ఆ తర్వాత మొన్న నేను నా పరిస్థితి బాగాలేక నేను అటెండ్ కాలేదు ఒకటి. అయితే ఇంతమంది ఉన్నారు కదా కేసులో ఇంతమందిలో ఇంత ప్రేమతో మాట్లాడుతున్నారు కదా మేము ఎస్సీలో మేమంతా ఒకటి మరి నేను తెచ్చినా కదా నేను ఇంకొక మరి ఎవడన్నా గాడిది అరే బాబు మరి పలానా రోజు కేసు ఉంది నువ్వు రావాలి నువ్వు వస్తావా రావాలి లేకపోతే నేను రావాలన్నా లేకపోతే నేను రాలేను కానీ నెంబర్ మనుషులు ఏదో రకంగా రావాలి పక్కదా అని అన్నారు కదా ఎవరూ చెప్పలేదు మాట్లాడలేదు నాకు నోటీస్ అనేది ఏమండలేదు. డైరెక్ట్గా రాత్రి పూట వచ్చే పోలీసులు సీఏ పిలుస్తున్నారు. సీఏ కొత్త వచ్చినట్టు అందరూ లీడర్ని పిలుస్తున్నారు. అందరూ లీడర్ పిలిచారు ఈ రాత్రి ఏం చూస్తున్నారు 10 గంటల రాత్రి నాకు అర్థం కాదని రావాలని సరే మరి దొంగతనం చేసినాను అక్కడ నడువని వెళ్ళిపోయాను. ఎవరక్కడ సీఏలేడు ఇవ్వలేడా ఎవరినది నాకు సంబంధం లేదు అంటాను. నాకు సంబంధం 10 గంటల నుంచి రాత్రి 2 అయిపోయింది. 2 గంటల గ్రూపు నాకు ఇదేమో కథ ఉన్నా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినాను. నేను పలానా టైంకి పలానా టైంకి టైం అవుతుంది మీరు ఒక ఎస్ఐ లేడు ఎవరు లేరు ఎవరైతే కాన్స్టేబుల్ ఉన్నారు వాళ్ళు మాకు ఇవ్వాలి అంటున్నారు ఎన్నో పరిస్థితులు ఆయన బెదిరించిందండి ఏం చేస్తున్నా ఏమన్నా ఆయన పొద్దుగాలు వస్తారు ముందు ఆయన వదిలేండి బాగుండేది ఎవరు చెప్తారు మనకు పెద్దసారి చెప్పి సరే ముందు ఆయన వదిలేదంటే రాత్రి 2:30కి ఇంటికి అది తెల్లారి రిమాండ్ ఏంటంటే బొందలగడ్డ విషయము కేసు కట్టడం కానీ పరువు నష్ట దాబండి ఎవరు వస్తాయి అది అంటే మీరు ఫస్ట్ మీ బొందలు మీరు పోయి ఊర్లలో మీ బొందలు పాతి పెడతారు ఆడ ఇక్కడ లోకల్ ఉండేటోళ్ళు మీరు ఇస్తున్నాం అంటే ఇలా పెడతారు కాబట్టి మాట్లాడాలంటే ఇలా ఉండకుండా మీరు సాగు మీ దినాలు పుస్తకాలు అక్కడైతే కాబట్టి ఇక్కడ మా మీద రాజకీయం చేస్తారా మీరు ఎంతవరకు స్వభావం ఇది మనం అనవసరంగా పాల్గొన్నా పిల్లలు అది చేసి బెయిల్ చేస్తే మనం బెయిల్ చేస్తాం. ఆయన ఎంత పెద్ద మనిషి ఆయన నేను నేను రిజైన్ సైలెంట్ ఉన్నాం ఇక నేనేం వెళ్ళలేదు ఆ ప్రస్తావన మొన్న ఆయన ఒక వీడియో విడుదల చేసింది. నాకేం సంబంధం లేదు మంచిగా పంచి నచ్చినా అమ్మని పిల్లలు అన్నాడు అంటే అమ్మని పిల్లలు చేసి ఎవరు ముంగడు చేసినా ఎవరు చేసినా ఇప్పుడు అందరూ ఇంతమంది ఉన్నారు కదా మాట్లాడుతున్నారు కోర్టులో చేసినా కోర్టులో ఎంతమంది ఉంటారు ఆ పేజీ మన బజార్ ఇంతమంది ఉన్నారు వీళ్ళందరికీ మనం ఆయన ఒక్కరిని చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టు నేను పొలపలు మీరు చూసుకోవాలంటారు మరి ఆయన ఇంకో క్యాసెట్ రిలీజ్ చేసింది మమ్మల్ని ఎస్సీ సంఘంలో కలుపుతూనే ఉంటుంది నేను ముందుకు వస్తాను మాకు సరైన సపోర్ట్ దొరుకుతుందండి. మరి అప్పుడు ఎట్లా కాలేదు ఇప్పుడు ఎట్లయింది మరి ఆ రోజు ముందుకు వచ్చి మమ్మల్ని అందరూ రుచికొలిపి ముందుకు తోటి చేసిన ఎట్లా ఇప్పుడు ఎట్లా చెప్పినట్లా నేనే సలహాదారుగా ఉన్నా అది ఉంది నేనే సలహాదారుగా ఉన్నా సలహాదారు ఉన్న వ్యక్తి తెలియని ఎట్లా అంటున్నా మరి ఈరోజు లేదా మరి సలహాదారు ఉన్న వ్యక్తి ఆయన ఒప్పుకున్నారు పేపర్ స్టేట్మెంట్లో రాసి క్లియర్గా ఈ రోజు నాకు సంబంధం లేదని ఎట్లా ఏ రకమైన మీద ఉంటుంది కదా సలహాదారు ఉంటాడు కదా కాదమ్మా పేపర్ స్టేట్మెంట్ తీసుకొని రెట్టు పెట్టద్దు కొట్టుకుంటే రెట్టు పెట్ట వదిలేసి మాకు సంబంధం లేదు దాంట్లో ఇచ్చిండు నేను సలహాదారు సలహాదారు ఉన్న వ్యక్తి బాధ్యత కూడా పంచుకోవాలి కదా మళ్ళీ ఆయన సలహాదారు ఉన్నప్పుడు నీ సలహాతోనే కదా నడుస్తారు
సలహాలు ఇస్తేనే కదా. మళ్ళా బొందలు అది జరుగుతుంది. నువ్వు ప్రెసిడెంట్ ఉన్నావు పార్టీ పెట్టిండ్రు బొందలు ఎక్స్ట్రా ప్లేస్ అయింది 60 అంకులు తెలుసు ఇక్కడ తెలుసు 24 బస్సులు బ్రహ్మశంకర నుంచి మొదలు పెట్టుకుంటే రాజీవ్ గాంధీ వరకు సోమా పక్కన బోరబండ డివిజన్ మనకు సంబంధం లేదు ఏది లేదు మనం జనార్దన్ రెడ్డి గారితో కొట్లాడితే లోదలకు సంబంధించిన స్థలం అది పట్టుకొని నిలబడి కొందరు సాధించి జనార్దన్ రెడ్డి గారితో తెలిసిన విషయం కదా అయితే 24 బస్సుల కోసం సంబంధించిన బొందలు కట్టారు ఈ రోజు పోతే బొందలు కట్ట స్థలం లేదు ఇప్పుడు బొంద పెడదామంటే బస్సులో చచ్చిపోతే 24 బస్సులో చచ్చిపోతే బొంద పెట్టడానికి స్థలమే లేదా ఆడ ఏ రకంగా కోరినాయి ఎవరు ఆధ్వర్యంలో అయింది ఇవన్నీ ఎవరు పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరందరూ కలిసి దేనికోసం చేస్తున్నారు చెప్పండి మళ్ళా నీ ఆస్తా నా ఆస్తా అది అందరికి సంబంధించిన ఆస్తి అది ఈరోజు ఓఎస్ఎస్ చెత్త బొందగడ్డ శ్మశానం అంటే సూపర్ చెత్త ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుందో నేను ఎవరిని అడిగిపోలేదా మీరు ఇష్టం వచ్చిన చేసుకుంటూ పోతుంటే చెత్తకుండా అని అమ్మాడ కాలు పెడదామంటే జరగలేదని ఇప్పుడండి ఇప్పుడు ఈ చెత్త చూడండి ప్రజెంట్ అంటే కులం పెద్దరికం వచ్చినప్పటికి అందరు కావాలా వచ్చినప్పుడు కులం కావాలన్నా అది రాజకీయం అది రాజకీయమా మనం మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందా ఈ కులస్తులే వీళ్ళ వేళ గుద్దలో చూస్తారు మాట్లాడేం లేదు కులం కోసం ఒక ఉమ్మడి కమిటీ శ్మశానం ఇప్పుడు మాట్లాడేటప్పుడు తరలింపబడిన ఉమ్మడి కమిటీలో శ్మశాన వాటిగా ఉండే దాన్ని ఏ రకంగా తీసిర్రు ఏ రకంగా తీసి ఇంకో కమిటీ ఎట్లా తీసింది దానికి అది వాస్తవమే అడుగు కరెక్ట్ దాంట్లో అమ్మ బస్సులు లేవా కమిటీలో అప్పుడు మేము ఎవరు పిలిచారు అప్పుడు ఎవరు పిలిచారు ఇప్పుడు కంపెనీ రద్దు అయినాక ఇంకో కంపెనీ చేసుకోవాలి ఎంతమంది ఇంకోసం పెట్టినావు ఈ బాధ ఇన్ని రోజులు చెబుతున్నారు కదా ఇప్పుడు జ్ఞానేశ్వర్ తప్పు చేసిన పక్క జరిపినాం భయ్ జ్ఞానేశ్వర్ తప్పు చేసినప్పుడు మీరు మాట్లాడాలి కూర్చోబెట్టి మాట్లాడాలి కదా మళ్ళీ ఒక బొంద వాడు చచ్చిపోతే మళ్ళీ ఎట్లా చేసిరు పని చేస్తే చూడుకొని తినాలి హాయిగా ఉండాలి రోజు 10 బొందలన్నా రోజుకు 10 బొందలు పోతున్నాయి మంచిగా తిని ఎంజాయ్ చేస్తున్నారు గతం దాని పరితరమే చాలా బాగా ఏది ఎక్కడ పోతుంది మన కథ 2 బస్సుల కానీ కేటాయించిన స్థలము అడిగితోటి దిక్కేలేడన్నా స్థానికంగా దొంగలు పోయి పెట్టిరనుకో నర్సింగ్ ఎట్లా పోయింది అంటే నిజంగా చెప్తున్నా మన కులపోవడం మన కుద్దలు అదేమంటుండు నాకేం సరిపోయి చేయలేదు నేను పక్క జరిగిన అంటే నాకు చేతన అవుతలేదు నాకు పెరాసిస్ వచ్చి నాకు చేతన పక్క జరిగిన చెప్తున్నాను సపోర్ట్ లేక ఎందుకంటే ఈ పుట్టుగూడెం మొత్తం నాకు తెలుసు మా నాయన కూడా ఉమ్మడి బస్సు తరంపబడిన బస్సులో ఎస్పీఆర్ సంబంధించిన ఎల్ఏ సుభాష్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇప్పుడు అప్పుడు జనరల్ సెక్రటరీ ఉండే ఇవన్నీ నాకు తెలుసు ఆ బొందలాట ఎట్లా వచ్చింది ఎస్పీఆర్ చెట్లు అన్ని తెలుసుకోవాలి అడుగుతున్నా మా పెద్దలు ఉన్నారు అడుగుతున్నా నేను ఎన్ని రోజులు మేము కూడా భరించుకోవాలి మీలాగా మేము ఎంత పోవాలని సిద్ధంగా లేము మేము నిలబడి కొట్టడానికి ప్రయత్నం చేసి 10 మందికి ఉపయోగపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము మీలాగా 4 గ్రూపులో ఇక్కడ పోయి లేదు కదా ఏదైనా సంజీవన చెప్పండి సంజీవన 2020 కోట్ల ఫైట్ పెట్టినా నేను అప్పుడు ఈ లింగా కొడుకు వీళ్ళకు కూడా చెప్పిన
నాకు ఈడ ఎవరు పని చేస్తున్నది కాదు, నాకు దీనిలో విధానం అనేది ఎవరు ఉండాలంటే దళితులదే ఉండాలని చెప్పిన. ఎవడైనా కానీ వాడు ఆ బస్సోడు కానీ ఈ బస్సోడు కానీ దళితుల వృత్తి ఇది, మన వృత్తి మన వృత్తి ఎవరిదైనా కానీ దీనిలో మనలో పెట్టాలని దళితులు కేసులు సమస్య పరిస్థితి నా ఉద్దేశం చెప్తా, నా సొంత అభిప్రాయం. నేను ఒక దళితున్నే, మాకు సంబంధించిన వ్యక్తిని నేను చెప్తున్నా, కేసులతో సంబంధం పరిష్కారం కాదు. ఈ బస్తీ పుట్టింది జనార్దన్ రెడ్డి గారి సహకారంతో, కుల మతాల భేదాలు లేకుండా సృష్టించబడింది ఎస్పీఆర్ఎస్. అందరూ ఉమ్మడిగా కష్టపడితేనే బొందగడ్డ అయింది. లేకుంటే ఒక మాదిగోడో, మాలోడో, బ్యాగరోడో, ఈ లింగోడో, ఒడ్రోడో పెడితే కాలే అది. అందరూ సంస్థంగా నిర్ణయం తీసుకొని సంస్థంగా కూర్చుంటేనే జరిగింది. ఆ ఉద్దేశంతో క్రిస్టియన్ అప్పుడు అందరూ క్రిస్టియన్లు వద్దన్నారు. వద్దు, క్రిస్టియన్లు కూడా మా భాగస్తులే, మా సంబంధించాలని చెప్పి క్రిస్టియన్లలో భాగం ఇవ్వకుండా ఒకటి దగ్గర పెట్టాను, పోయి అందరూ కలిసి వెళ్దామని పెట్టినాం. ఇప్పుడు కూడా ఏంది కొట్టాడదాం వద్దంటే, బ్యాగతనం చేసేది హక్కు వాళ్ళదే, ఎస్సీ ఎస్టీలో సంబంధించిందే, అది వద్దంటాం. డెవలప్మెంట్ విషయం అనేది అందరూ కలిసి కట్టి చేస్తే డెవలప్మెంట్ అవుతుంది. నీవొకటి నేనొకటి చేస్తే కాదు కదా. ఇప్పుడు మనం వచ్చే ఆరోపణ దేనికోసం వచ్చి ఎవరు చేసి ఆరోపణ కోసం మనం పరిష్కరిస్తాం, దాన్ని మాట్లాడదాం, దానికోసం ఏడికి పోదాం ఆడికి పోదాం. మనం దాన్ని బస్సుల నుంచి తీసుకోండి, లేదంటే పుస్తకం చేయండి, అన్ని బస్సుల నుంచి తీసుకోండి, వందలగడ్డ శ్మశాన వాటిక ఫస్ట్, శ్మశాన వాటిక ఫస్ట్. ఇప్పుడు గంగా వైన్స్ అయితే ఏడుందేనో నీలగిరి చెట్లలో ఉండే, మీ టీ అంజనా ఫేస్ ఆపోజిట్ మొదటి రాజీవ్ నగర్ వరకు అక్కడ ఉండే స్థలం సరిపోతుందని చెప్పి కొట్లాడితే ఆడికి వచ్చింది స్థలం. అది అందరు కొట్లాడితేనే వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లింగే ఒకటే చేస్తున్నారు పొందలగట్ట. ఎవరు కూడా చేయలే, ఎవరు చేస్తాను కూడా ముందు ఎవరు వచ్చి ఆయన చేస్తాను. ఆయన కష్టపడ్డాడు ఫస్ట్ నుంచి కాబట్టి అందరూ కూడా ఆయన మీద వదిలేసి ఆయన మీదే, ఆయన మీద ఎవరు పెద్దాన్ని కూడా చెలాయించలే. ఆయన బొంద చేసుకుంటూ 10 రూపాయలు తీసుకుంటూ 5 రూపాయలు తీసుకుని ఆయన వ్యక్తిగతం ఆయన పని చేస్తున్నాడు కాబట్టి అని ఆయన ఎంత తీసుకోండి సంబంధం లేదు. ఆయన వచ్చి కష్టం చేస్తూ పని చేస్తూ పైసలు తీసుకుంటుండే, మీరు దొంగలా తీసుకుంటే కదా అంతే. అదో కమిటీ నిర్ణయించినప్పుడు రిసిప్ట్ ఉంటుండే, ఏం కదా ఆయనకి అన్యాయం జరిగింది, మేము ఖచ్చితంగా నిలబడతాము, కొట్లాడతాం, ఆయన తరఫున ఫైటింగ్ చేస్తాం. అదే మాట్లాడు సంజీవనా, మాట్లాడు. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఎట్లా చేద్దాం, ఎట్లా ఉండదు అనేది మాట్లాడాలి. అనేది ఇప్పుడు నిప్పులు కప్పిపుచ్చుకుంటే నిప్పు లేకుండా ఉండదు, నిప్పు లేస్తేనే ముక్కలు బయటకు వస్తుంది. సభికులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనము బొందలగడ విషయమై లింగాయికి ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటే మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఆయన మనకు రాతపూర్వకంగా ఆయన ఇబ్బందులు ఏందో మనకు తెలియపరిచినాడు. ముఖ్యంగా మనము ఈ లింగాయి విషయంలో ఫస్ట్ మాట్లాడదాము, మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు కూడా అన్ని మాట్లాడదాం. గత 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇదే లింగాయను ఊరబండ వాళ్ళు మన ఎస్సీ కులస్తులే ఈయన పక్క జరిపాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసారు. ఆ ప్రయత్నాలకు మేము దానికి అనుకూలంగా కొన్ని సందర్భాల్లో ఐఆర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లెటర్ ప్యాడ్ అవసరం ఉండే, ఏది రైటింగ్ ఇవ్వడానికి ఆ లెటర్ ప్యాడ్ అవసరం ఉన్నందుకు అప్పుడు నన్ను ప్రెసిడెంట్ చేసి ఒక లెటర్ ప్యాడ్ చేయడం జరిగింది. అంతే తప్ప అది కమిటీ కాదు, తాత్కాలిక ఆయనకు వాడబడడానికి ఆ వారం రోజులు 10 రోజుల మటుకే దానిపైన కమిటీ పెట్టి